నెల్లూరు జిల్లా గూడూరు నుంచి కోట, చిట్టమూరు మండలాల మీదుగా వాకాడు మండలంలోని దుగ్గరాజపట్నం వరకు విస్తరించి ఉన్న రహదారి నేడు అమాయక ప్రజల పాలిట మృత్యుమార్గంగా మారింది. ప్రకృతి సిద్ధమైన ఇసుక, గ్రావెల్, మట్టి వంటి భూగర్భ ఖనిజాలను అడ్డగోలుగా తరలిస్తున్న భారీ లారీలు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, పాదచారులకు యమపాసాల్లా పరిణమిస్తున్నాయి. కనీస సమయపాలన, వేగపరిమితి లేకుండా సాగుతున్న ఈ రాకపోకల వల్ల నిత్యం ఏదో ఒకచోట అమాయకుల రక్తం ఏరులై పారుతోంది. ఈ మార్గంలో తిరిగే లారీల నిర్వహణలో ట్రాఫిక్, రవాణా నిబంధనలు పూర్తిగా కనుమరుగయ్యాయి. డ్రైవింగ్పై కనీస అవగాహన, అనుభవం లేని కుర్రాళ్లకు, అసలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని వారికి లారీలను అప్పగిస్తున్నారు. సుదీర్ఘ గంటలపాటు నిద్రలేకుండా మద్యం మత్తులో లారీలను నడపడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం మోయాల్సిన బరువు కంటే రెట్టింపు ఖనిజాలను లోడ్ చేసుకుని బ్రేకులు కూడా సరిగ్గా పడని స్థితిలో అతివేగంతో దూసుకుపోతున్నారు. ప్రజలు, పాఠశాల విద్యార్థులు, కూలీలు రోడ్లపై ఎక్కువగా తిరిగే వేళల్లో కూడా ఈ భారీ వాహనాలు ఎలాంటి అదుపు లేకుండా వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఈ రహదారిపై ప్రమాదం జరిగి ఏదైనా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే లేదా అంగవైకల్యానికి గురైతే వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యేది చట్టం కాదు, పెద్ద మనుషులు. ఖనిజ ట్రాక్టర్లకు, లారీ యజమానులకు అభయం ఇస్తూ పోలీస్ కేసులు కాకుండా కాసులతో మృతుల కుటుంబాల నోళ్లు మోయించే ఆనవాయితీ ఇక్కడ పరిపాటిగా మారింది. ఏ రోజుకా రోజు కూలీ పనులు చేసుకుని బ్రతికే పేద కుటుంబంలో ఆసరాగా ఉండే పెద్ద దిక్కు ప్రాణాలు కోల్పోతే వారికి ఇచ్చే కొన్ని వేల రూపాయల నష్టపరిహారం ఆ కుటుంబ భవిష్యత్తును, పోయిన సంతోషాన్ని తిరిగి తేగలదా? తప్పు చేసిన కాంట్రాక్టర్లను, డ్రైవర్లను చట్టం ముందు నిలబెట్టకుండా వారికి రక్షణగా నిలుస్తూ మరో ప్రమాదానికి పరోక్షంగా కారణమవుతున్న ఈ సంస్కృతిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడ్డగోలుగా తిరుగుతూ అమాయక ప్రాణాలు తీస్తున్న ఈ మృత్యు శకటాలకు, వాటికి కారణమవుతున్న యజమానులకు రవాణా శాఖ, పోలీస్ యంత్రాంగం కఠినమైన, న్యాయపరమైన చర్యలతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాసుల కోసం నిరుపేదల ప్రాణాలను పరంగా పెట్టే విధానానికి తక్షణమే అడ్డుకట్ట వెయ్యాలి. ఓవర్లోడింగ్, అతివేగంతో వెళ్లే లారీలపై భారీ స్థాయిలో జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయాలి. ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం డ్రైవర్ పైనే కాకుండా నిర్లక్ష్యంగా వాహనాలను అప్పగించిన లారీ యజమానులు, కాంట్రాక్టర్లపైన నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లైసెన్స్ లేకుండా తోలేవారిపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు అమలు చేయాలని, లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే సమయంలో ఖనిజ రవాణా లారీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలి. చెక్పోస్టులు, తనిఖీలు. గూడూరు, దుగ్గరాజపట్నం మార్గంలో కోట, వాకాడు, చిట్టమూరు పరిధిలో ప్రత్యేక రవాణా, పోలీస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం బ్రీత్ అనలైజర్, లైసెన్స్ తనిఖీలు చేపట్టాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ మృత్యుశకటాల నరమేధానికి స్వస్తి పలకాలని, నిరుపేదల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు. I'm Nilor. Please subscribe to N3 TV.